మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ 31st న్యూ ఇయర్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు, కొన్ని అల్టిమేటలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇక తాగి డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. సో ఆ టైంలో కొన్ని నిబంధనలు కూడా విధించినటువంటి పరిస్థితి. నిబంధనలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా సంబంధించిన నల్గొండ ఇప్పటికే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఏదైతే 31st సంబంధించిన సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారు నియమ నిబంధనల ప్రకారం చేయాలి. ఇక్కడ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవే కానీ ఇక సంబంధించినటువంటి సెలబ్రేషన్ లో బాణసంచాలు పేల్చుడు కానీ ఎవరు డీజే లాంటిది ఎవరైనా పెట్టినట్లయితే ముందస్తుగానే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. మీరు చేస్తున్న సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడికి ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు ముందస్తుగా భద్రత ఏర్పాటు చేస్తారు. కానీ అనుమతి లేకుండా ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ అనుమతి లేని సంబంధించిన విషయాలలో ఎవరు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే రాచకొండ కమిషనర్ కూడా ఇప్పటికీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే బొమ్మల రామారం, గట్కేసర్, బీబీ నగర్ సంబంధించిన అవుట్స్కట్ లో ఏదైతే ఫామ్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళు ఎలాంటి డీజేలు కానీ అక్కడ ఉన్నటువంటి అన్నోన్ పర్సన్స్ పోయి అక్కడ సెలబ్రేషన్ చేసుకోకూడదు. వారు ముందస్తుగానే ఏదైతే ఈవెంట్ కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే చేయాలో ముందస్తుగానే దరఖాస్తు చేయాలి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలోని వాళ్ళు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. వీరితో పాటు నల్గొండకు సంబంధించినటువంటి సాగర్ ఏరియా చూసినట్లయితే ఇక్కడ టూరిజం ప్లేస్ గా ఉన్నటువంటి సాగర్ ఏరియాలో కూడా గుంటూరు తెలుగు రాష్ట్రాల సరిహద్దు అయినటువంటి గుంటూరు సంబంధించిన ప్రాంతంలో కూడా ఈవెంట్లకు వెళ్తున్న క్రమంలో కూడా ముందస్తుగానే అక్కడ ఉన్న జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలి. వాళ్ళ ఈవెంట్ కి సంబంధించినటువంటి ఎంతమంది పాల్గొంటారు, వీరికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ముందస్తు అక్కడ కన్సల్ట్ సంబంధించినటువంటి పిఎస్ కు ముందస్తు సమాచారం చేరవేస్తే మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎలాంటిది పాల్గొన్నా కూడా వారిపై కఠిన చర్యలు ఉంటుంది. ఇది ముందస్తుగానే పోలీసులు తెలిసిన పరిస్థితి. ఇక సూర్యాపేట జిల్లాకు పోయినట్లయితే ఇప్పుడు ఇటు భద్రాచలం సంబంధించినట్టు వెళ్తున్నటువంటి వారు ఖమ్మం రూట్ లో సంబంధించినటువంటి ఈవెంట్లకు సంబంధించినటువంటి గతంలో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కానీ అలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వకపోవడంతో గతంలో కొన్ని కేసులు కూడా అయినటువంటి పరిస్థితి. కోదాడు సంబంధించినటువంటి రాష్ట్ర బార్డర్ చూసినటువంటి కోదాడులో కూడా గతంలో వేరే ప్రైవేటు సంబంధించి ప్రోగ్రామ్స్ చేసి సంబంధిత స్థానికులకు ఎవరైతే పోలీసు సంబంధించిన స్టేషన్ లో సమాచారం ఇవ్వలేదు వారిపై కూడా పోలీసుల కేసు నమోదైంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే జిల్లా బార్డర్ లో ఏదైతే కోదాడ అయితేనేమి, ఇటు చూస్తే జనగామ, ఆలూరు జనగామ, ఇటు చూస్తేనే ఇబ్రాహీంపట్నం ఈ సంబంధించినటువంటి సరిహద్దులలో ఎవరైతే ఈవెంట్లకు వెళ్ళిపోతున్నారో ముందస్తుగా సమాచారం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపై ఖచ్చితంగా కేసు పెడతారు. సెలబ్రేషన్ అనేది ఆనందంగా చేసుకోవాలి తప్పితే 11 తర్వాత ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ వెళ్ళినట్లయితే వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసు వాళ్ళు హెచ్చరించారు. సెలబ్రేషన్ సంబంధించి చూసినట్లయితే ఎవరైనా సెలబ్రేటర్స్ కానీ ఎవరైనా వచ్చేటట్లయితే ముందస్తుగా పోలీసు సంబంధించిన ఏరియా గట్కేసర్ సంబంధించినటువంటి ఏరియాలో ముందస్తుగా సెలబ్రేట్ తమ దరఖాస్తు చేసుకోవాలి. ఆ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 4 మండలాలకు సంబంధించి చౌటుప్పల్ సంబంధించినటువంటి ఏరియాలో రాచకొండ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా సరే ఈవెంట్లకు పర్మిషన్ అయితే లేదు. పెట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఉండాల్సి ఉంటుంది. సర్టన్ టైం 11 లోపలే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే కనబడతారో అక్కడ కఠినంగా కేసులు కూడా నమోదు చేస్తామని కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక చూస్తే డ్రంక్ అండ్ డ్రైవే కాకుండా సంబంధించినటువంటి ఆల్కహాల్ సంబంధించినటువంటి అనేక మంది యువతులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి అనవసరంగా అనారోగ్యాలకు పాల్పడుతున్నారు. దానికి తోడు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలే కాదు ఓవరాల్ గా యావత్ భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న క్రమంలో కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. ఎవరైతే ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వారు కూడా నియరెస్ట్ ఉన్నటువంటి పబ్లిక్ అయితేనేమి గుమ్మికూడినటువంటి ప్రాంతాలలో మాస్కులు లేకుండా ఎవరు తిరగకూడదు అనేది కూడా సూచనలు ఇస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసు వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నిబంధనలు పాటించిన వారికి కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా అంటే ఏదైతే ఆ రోజు నిబంధనలు అనుమతులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి నిబంధనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఎంత ఉండబోతుంది, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు, ఏమైనా పోలీసు యంత్రాంగానికి సంబంధించి సిబ్బందిపై సంఖ్య ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి, అలాగే మద్యం షాపులకు సంబంధించి పర్మిషన్ కానీ లేకపోతే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధనలు ఏమైనా జారీ చేస్తారా పోలీసులు?
ఖచ్చితంగా గతంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా పనిచేసినాయో ఓవరాల్ గా మద్యం షాపులు తెరిచే టైంలో తీసుకోవాలి, మిగతా టైంలో మాత్రం ఎవరు అన్నోన్ ప్లేస్ లో ఏదైతే కొత్త ప్రాంతంలో తిరగకూడదు. ఇది నిబంధనలు పోలీసు వాళ్ళు ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈవెంట్ చేస్తారో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినట్టు చూసినైతే ఈవెంట్ కి సంబంధించి రిసార్ట్స్ ఉన్నటువంటి పరిస్థితి గట్కేసర్ బీబీ నగర్, ఇది రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. ఇక ఈవెంట్ కు ఎవరైతే జరుపుకుంటారో ముందస్తుగానే రాచకొండ కమిషనర్ కు సంబంధించినటువంటి సిపి గారికి అప్లికేషన్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రమే ఓన్లీ ఈవెంట్ కు మాత్రం ఇస్తున్నారు. అక్కడ డీజేలు కానీ సౌండ్ బాక్సులు ఎలాంటి పెట్టడానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. దాంతో పాటు బాణాసంచాలు కూడా పేలవడానికి ఎలాంటి అనుమతులు లేవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎవరైతే కల్చరల్ యాక్టివిటీలో చేయాలనుకుంటున్నారో వారు ముందస్తుగానే ఎవరైతే ఆ కల్చరల్ యాక్టివిటీస్ వచ్చే విఐపీలు వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అన్నోన్ పర్సన్ మాత్రం తీసుకొస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేవి కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి ముందస్తుగానే నోటీస్ జారీ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.